వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. ముగిసిన సీఎం కృష్ణా జిల్లా యాత్ర. బంగారు తల్లికి ఈ అసెంబ్లీలోనే చట్టం చేస్తామన్న సీఎం. రాష్ట్ర సిబిఐకి కొత్త జేడీ అరుణాచలం. చెన్నై నుండి ఆంధ్రాకు ట్రాన్స్ఫర్. అక్రమార్కులకే ప్రభుత్వం అండ, నిందితులకే మళ్లీ లీజు. గర్భవతి ప్రాణాలు తీసిన హాస్పిటల్ నిర్లక్ష్యం. వర్షంలో చిందేసిన భారత్. పాక్ పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ముఖ్యమంత్రి కృష్ణా జిల్లా పర్యటన బిజీగా ముగిసింది. నిన్న ఉదయం అవనిగడ్డ చేరుకున్న సీఎం బావదేవరపల్లిలో పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవంతో పాటు 160 కోట్ల వ్యయంతో కట్టిన కరకట్టను ప్రారంభించారు. వీటితో పాటు మత్స్య చిత్రకళా ప్రదర్శన తిలకించి ఇందిరమ్మ కళలు కార్యక్రమంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కిరణ్ బంగారు తల్లి పథకంపై మరింత ఖచ్చితంగా హామీ వ్యక్తం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ పథకంపై ఖచ్చితమైన చట్టాలతో కూడిన బిల్లును ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి తెలియజేశారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాల్లో అత్యున్నత స్థానంలో ఉందని పేర్కొన్నారు. సభలో మాట్లాడినంతసేపు ముఖ్యమంత్రి ప్రసంగం వరుస సంక్షేమ పథకాలతోనే సాగింది. నిన్న సాయంత్రం 5 గంటలకు పర్యటన ముగించుకున్న సీఎం హైదరాబాద్కు చేరుకున్నారు. చదువుకు ప్రాముఖ్యత ఇచ్చేదానికి అంగన్వాడీలో చేర్పిస్తానంటే 3 సంవత్సరాలకే 1500 రూపాయలు ఆ కుటుంబానికి వచ్చే విధంగా ప్రతి సంవత్సరము కూడా మీకు ఆ పాపకు చదువు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు భరించే విధంగా ఆమె డిగ్రీకి పోయేంత వరకు 21 సంవత్సరం వరకు దగ్గర 55,000 రూపాయలు సంవత్సరం మీకు అందే విధంగా ఆ ఆడపాపకు అందే విధంగా ఒక కార్యక్రమం రూపకల్పన చేసి ఆంధ్రప్రదేశ్ సిబిఐ జాయింట్ డైరెక్టర్గా సిబిఐ జేడీ అరుణాచలం బాధ్యతలు స్వీకరించారు. 1993 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన అరుణాచలం మొదట ఒక బ్యాంకు ఉద్యోగిగా పనిచేసేవారు. సివిల్స్ రాసి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి సిబిఐలోకి ప్రవేశించిన తర్వాత అనేక కీలక కేసులను దర్యాప్తు చేశారు. ఖరీదైన కార్లు కొనుగోలు కుంభకోణంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ప్రభుత్వం అక్రమార్కులకు అండగా నిలుస్తుందా అనే ప్రశ్నకు సమాధానం అవును అనే వినిపిస్తుంది. అందుకు కారణం ప్రభుత్వం చేస్తున్న అక్రమ కార్యకలాపాలే. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో గల పెండియాల్ కానూరు ఇసుక క్వారీ తవ్వకాల కాంట్రాక్టు విషయం ఈ సంగతిని రుజువు చేస్తుంది. ఈ ఇసుక క్వారీ కాంట్రాక్టు 2001లో సోమరాజు అనే వ్యక్తి లీజుకు తీసుకున్నాడు. అయితే విజిలెన్స్ అధికారులు జరిపిన దాడిలో తాను తవ్వాల్సిన దానికంటే 3,16,350 క్యూబిక్ ఎకరాలను ఎక్కువగా తవ్వినందుకు గాను 13,91,94,000 రూపాయలు పెనాల్టీ విధించడం జరిగింది. అయితే ఈ పెనాల్టీ చెల్లించకపోగా ప్రభుత్వానికి చెల్లించవలసిన 5,76,00,000 సొమ్ము కూడా ఇప్పటి వరకు చెల్లించలేదు. ఇటువంటి అక్రమార్కులకు మరలా అదే కాంట్రాక్టు పొడిగించడం చర్చనీయాంశమైంది. దీనిపై రెవెన్యూ అధికారులు, మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఏ విధంగా అడ్డు చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. రాజేంద్రనగర్ చింతలమెట్టుకు చెందిన మహబూబ్ భార్య యాస్మిన్ బేగం నిండు గర్భిణి. నెలలు నిండటంతో ఈ నెల 8వ తేదీన ఉప్పర్పల్లిలోని కేవీఆర్ హాస్పిటల్లో చేరారు. డాక్టర్లు సిజేరియన్ చేసి బిడ్డను తీశారు.
ఆరోగ్యం బాగానే ఉందంటూ 14న ఇంటికి పంపించారు. అయితే యాస్మిన్ బేగానికి శనివారం ఉదయం నుంచి సిజేరియన్ చేసిన ప్రాంతంలో రక్తం స్రవిస్తుండటంతో కుటుంబ సభ్యులు తిరిగి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఆమెను పరిశీలించిన డాక్టర్లు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ఆమెను బంధువులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది. ఆగ్రహించిన ఆమె బంధువులు డాక్టర్ల నిర్లక్ష్యంతోనే ఆమె చనిపోయిందంటూ ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. యాజమాన్యంపై రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఓ డాక్టర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భారత్ హ్యాట్రిక్ విజయం సాధించింది. దాయాదులతో జరిగిన ప్రతిష్టాత్మక పోరులో భారత్ గెలుపు బావుట ఎగరవేసి ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయమైనప్పటికీ పాక్తో మ్యాచ్ అంటే భారత్ ఖచ్చితంగా గెలవాల్సిందే. వర్షం కారణంగా వరుస విరామాలతో జరిగిన మ్యాచ్లో భారత్ పాక్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వరుస విరామాలతో కూడిన వర్షం కారణంగా మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించారు. పాకిస్తాన్ 39.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే డక్వర్త్ లూయిస్ ప్రకారం లక్ష్యం 168 పరుగులుగా మారింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు పాక్ ఫేస్ ను సమర్థవంతంగానే ఎదుర్కొన్నారు. రోహిత్ 32 బంతుల్లో 14 పరుగులతో కొంత నిరాశపరిచిన ధావన్ తన ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. 58 పరుగుల భాగస్వామ్యం వద్ద రోహిత్ అవుట్ కాగా తరువాత ధావన్ 48 పరుగుల వద్ద భారీ షాట్ కొట్టి బౌండరీ లైన్ వద్ద దొరికిపోయాడు. అయితే కోహ్లీ 22 బంతుల్లో 27 పరుగులు, కార్తీక్ 11 బంతుల్లో 15 పరుగులు చేసి విజయాన్ని అందించారు. భారత్ బౌలింగ్ లో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసిన భువనేశ్వర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. బంద్ నిర్వహిస్తున్న టీఆర్ఎస్ విద్యార్థి నాయకులపై హైదరాబాద్ నాచారం పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్న తెలంగాణ కార్యకర్తలపై ఆగ్రహంతో ఊగిపోయిన నాచారం ఎస్ఐ సుదర్శన్ టీఆర్ఎస్వి నాయకుడు శ్రీకాంత్ రెడ్డిపై మానవత్వం మరచి అతి క్రూరంగా ప్రవర్తించాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన శ్రీకాంత్ రెడ్డిని సమీపంలోని బాపూజీ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎస్ఐ దుశ్చర్యను నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వరకు బాధితుడిని ర్యాలీతో తీసుకువచ్చారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ ముందు కార్యకర్తలు బైఠాయించారు. గంటసేపు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. అమానుషంగా విద్యార్థి నాయకుడిపై దాడి చేసిన ఎస్ఐ సుదర్శన్ నాయక్ ను విధుల నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర బంద్కి పిలుపునిచ్చారు. ఆ బంద్లో భాగంగా మేము ఈరోజు షాపులన్నీ స్వచ్ఛందంగా వాళ్ళు షాపులు మూసివేస్తున్న సందర్భంలో హెచ్ఎంటీ నగర్లో ఒక షాపు కుళ్ళ ఉండి మా స్టూడెంట్ విద్యార్థి నాయకుడు ఆ షాపుని మూసివేస్తుంటే పోలీసులు అతన్ని లేపుకు వెళ్ళి జీప్లో పడేసి అతని కాళ్ళు జీప్ బయటనే ఉంది అయినా కానీ డోర్ పెట్టేయడంతో అతని కాలుకి ఫ్రాక్చర్ అయ్యడం జరిగింది. దీన్ని నిరసిస్తూ మేము ఈరోజు పోలీస్ స్టేషన్ కాడ ధర్నా చేశాం. ఎస్ఐ సుదర్శన్ సార్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ కూడా చేశాము. సార్ మేము మళ్ళీ మా పెద్దలు వచ్చి మాట్లాడాక సర్దుమణిగింది. సార్ తప్పిందని ఒప్పుకున్నారు. దీన్ని నిరసిస్తూ మేము ఎస్పీ దాకా మేము దీన్ని తీసుకుపోతాం కంపల్సరీగా. ఇలాంటి పరిణామాలు ఇంకోసారి జరగకుండా చూడాలని మేము కోరుతున్నాం.
పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వంలో ఇంకా అయోమయం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఖరారు అయిన రిజర్వేషన్లో అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. స్టేట్ ని యూనిట్ లా చేసి రిజర్వేషన్లు ప్రకటించిన సర్కార్ ఇప్పుడు జిల్లాలకు యూనిట్ గా తీసుకునే ఆలోచన చేస్తుంది. మరో 15 రోజుల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మంత్రి చెబుతున్నారు. కానీ రిజర్వేషన్ ప్రక్రియలో గందరగోళం మాత్రం తొలగలేదు. రాష్ట్రం మొత్తం యూనిట్ గా పరిగణిస్తూ బీసీల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఆ వర్గాలలో అలజడి రేగింది. మొత్తంగా సంఖ్య సరిగా ఉన్నా ఎక్కువగా ఉన్న చోట తక్కువగా ఉన్న చోట ఎక్కువగా రావడంతో ఓపెన్ కోటాలో తేడాలు వచ్చాయి. అనేక జిల్లాల నేతలు సీఎంని కలిసి తమ అభ్యంతరాల్ని ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు. ఎన్డీఏలోని 2 అతిపెద్ద పార్టీలైన బీజేపీ జేడీయూల మధ్య స్నేహబంధం ముగింపు దశకు చేరుకుంది. బీజేపీతో తెగదెంపులకు సిద్ధమైంది జేడీయూ. దీనిపై పాట్నాలో నేడు అధికారిక ప్రకటన చేయనుంది. ఎన్డీఏలో బీజేపీ నరేంద్ర మోడీని ప్రధాన అభ్యర్థిగా నిలబెట్టాక బీజేపీ జేడీయూల మధ్య దూరం పెరిగింది. మోడీ ప్రధాన అభ్యర్థి కాదని తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని బీజేపీని కోరింది జేడీయూ. అయితే బీజేపీ నరేంద్ర మోడీ విషయంలో ఎవరి ఒత్తిళ్లకు లొంగేది లేదని స్పష్టం చేసింది. బీహార్లో బీజేపీ జేడీయూలు కూటమి కలిసి అధికారంలోకి వచ్చింది. బీజేపీ నుండి జేడీయూ విడిపోతే బీజేపీకే ఎక్కువ నష్టం కలుగుతుంది. రాష్ట్రంలో 118 మంది జేడీయూ శాసనసభ్యులు ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ కు మరో 4 అవసరమవుతారు. ఆ మేరకు మద్దతు ఇచ్చేందుకు 6 ఇండిపెండెంట్లు సిద్ధంగా ఉన్నారు. దీంతో బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు. 17 ఏళ్ల స్నేహబంధాన్ని కాదని బీజేపీతో జేడీయూ తెగదెంపులకు సిద్ధమైంది. అద్వానీ వాజ్పేయి హయాంలో ఎన్డీఏ రూపొందించిన అజెండాకు బీజేపీ దూరంగా జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. నగరంలో వివిధ నేరాలకు పాల్పడుతున్న 5 ఆర్థిక నేరగాళ్లను మాదాపూర్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గుట్టాల బేగంపేట్, విఆర్ నగర్, ఇనార్బిట్ మాల్ మరియు పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తూ చలామణి అవుతున్న 5 దొంగలను మాదాపూర్ పోలీసులు విలేకరుల ముందుంచారు. ఇందిరానగర్కు చెందిన 19 సంవత్సరాల వయసున్న ఎం సతీష్, ఇదే ప్రాంతానికి చెందిన 21 సంవత్సరాల అల్లూరి శ్రీకాంత్, ప్రశాంత్ నగర్కు చెందిన 27 సంవత్సరాల మోరా శ్యామ్ కుమార్, ఎల్బీ నగర్కు చెందిన జగదీష్, అమీర్పేటకు చెందిన బుచ్చిరెడ్డి అనే ఈ 5 తోడు దొంగలు అవడానికి ఒక చిన్న సైజు సినిమా స్టోరీనే ఉంది. న్యూలాండ్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్న ఎం సతీష్ అనే 19 సంవత్సరాల యువకుడు గతంలో లారీ క్లీనర్గా పనిచేసినప్పుడు అన్ని రకాల చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అయితే తన చిన్ననాటి స్నేహితులు శ్రీకాంత్, జగదీష్లతో కలిసి చిన్న దొంగతనాలు ప్రారంభించాడు. ఇదే సమయంలో మోరా శ్యామ్ కుమార్ అనే వ్యక్తి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత శ్రీకాంత్తో పరిచయం పెంచుకున్నాడు. అయితే శ్యామ్ కుమార్ అనే వ్యక్తికి సతీష్ రెడ్డి అనే కమిషన్ ఏజెంట్తో పరిచయం ఏర్పడింది. ఇంకేముంది, 5 కలిసి మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఆర్థిక నేరాలకు పూనుకున్నారు. వీరి వద్ద నుండి పోలీసులు ఒక మారుతి SX4 కారును, 5 మోటార్ బైకులను, ఒక ల్యాప్టాప్ను, ఒక మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 12 లక్షలు ఉంటుందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె రమేష్ నాయుడు తెలియజేశారు. దానికి సంబంధించి కూడా కొన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ మధ్య వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈరోజు ఉదయం మనకి సతీష్ అని చెప్పి ఒక ఎంక్వైరీ దగ్గర దొరకడం జరిగింది. బైక్ అఫెండర్. ఆ బైక్ అఫెండర్తో మనం ఇంటరాగేట్ చేస్తే ఇంటాక్ట్ మనకి ఎవరైతే తో పాటు పోయి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక 5 మంది మొత్తం ఇదంతా గ్యాంగ్. ఇందులో ఒక అతను ఆల్రెడీ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. ఈ 5 మందిలో 4 ఉన్నారు ఇప్పుడు రెడీగా. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. ఇందులో వీళ్ళు 5 మోటార్ సైకిల్స్, ఒక స్విఫ్ట్ SX4 మోడల్, అది కొత్త కారు ఒకటి. యాక్చువల్గా బుచ్చిరెడ్డి అని చెప్పి రిసీవర్. టీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై పేటెంట్ హక్కులు టీఆర్ఎస్ దే అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని పొంగులేటి విమర్శించారు. బంద్ పిలుపును జేఏసీ నేతలే తప్పుపట్టడం అందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు సీఎం తీరును తప్పుపట్టడం సరికాదన్నారు. తెలంగాణకు శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తుందని పొంగులేటి చెప్పారు. నిజమైనటువంటి విలను విదూషక పాత్ర అన్ని కూడా చంద్రబాబు నాయుడే. ముందు మరి తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారో వారు చెప్పాలి. ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్లు తాగరని టీజీ వెంకటేష్ గారు అంటాడు. ఇంకొకళ్ళు కొంతమంది మన్యసీమ కావాలని ఇంకొకళ్ళు కొంత కార్యక్రమం. అంటే ఈ కొత్త వాదనల తెర మీదకి తీసుకొచ్చి ఉన్నటువంటి తెలంగాణ 5.5-6 దశాబ్దాల యొక్క చరిత్ర గలి ఇంత జెన్యూన్ ఉన్నటువంటి ఉద్యమాన్ని కించపరుస్తూ పెద్ద ఎత్తున కుట్ర చేసే కార్యక్రమం జరుగుతున్నది అనేది నా భావం.
కాంగ్రెస్ ఎమ్మెల్యే వేర్శివారెడ్డి సిఎల్పి ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ డిఎల్ రవీంద్రారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంతకు ముందు చేసిన అక్రమాలు త్వరలోనే బయటకు వస్తాయని, ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. రవీంద్రారెడ్డి మంత్రి పదవి పోయాక సీఎంపై కక్షతో విమర్శించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వీసమెత్తు నష్టం రాకుండా సీఎం అన్ని జాగ్రత్తలు తీసుకున్నందుకు ప్రజలంతా సంతోషంగా ఉన్న డిఎల్ మాత్రం చలో అసెంబ్లీలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి కాల్పులకు దారితీసి గందరగోళం ఏర్పడాలని, తద్వారా సీఎంపై దుమ్మెత్తిపోయొచ్చని డిఎల్ భావిస్తున్నట్లు కనిపిస్తుందని వేర్శివారెడ్డి డిఎల్ ను ఎద్దేవా చేశారు. గుజరాత్ లో 3వ తూరి ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థి మోడీ తిరిగి విజయం సాధించడం ఎట్లా అనేది ఒక తూరి ఆలోచిస్తే, మన ఆంధ్రప్రదేశ్లో కూడా 2 మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 3వ తూరి కూడా అధికారం వచ్చేదానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అని ఈ ఎలక్షన్ల నుంచి మనం ఆత్మవిమర్శ చేసుకొని కాంగ్రెస్ పార్టీ 3వ తూరి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించేదానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ గారు ఒక ఆత్మవిమర్శ చేసుకొని ఈ సంవత్సరం 2014 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ట్రిక్ సాధించేదానికి ఇప్పటి నుంచే కొన్ని ప్రణాళికలు వేసుకోవాలని నేను పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. బొత్స సత్యనారాయణ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు సంయుక్తంగా వీరి నాయకత్వానికి అధిష్టాన వర్గం పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ 3వ తూరి గెలుపొందేదానికి పూర్తి సహాయ సహకారాలు అందియాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా గుజరాత్లో మాదిరి క్లీన్ చిట్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు హృదయాలలో అత్తుకొని పోవాలా. ప్రభుత్వాన్ని ఈ సంవత్సరం పరుగులెత్తించి అభివృద్ధి పదంలో నడిపియాల. ఆయన ఇందిరమ్మ బాట కానీ మిగతా విషయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ అంతా బాగా విస్తృతంగా పర్యటించాలా. తరువాత క్యాబినెట్ను కూడా దొల్ల సరుకునంతా తీసిపారేసి ఆయన కాళ్లకు అడ్డం పడే వ్యక్తులను తప్పించి, అవినీతి పరులను తప్పించి, క్లీన్ చీట్ కలిగిన వ్యక్తులతో మంత్రివర్గాన్ని కూడా సమకూర్చుకొని ఈ సంవత్సరంలో అన్ని అభివృద్ధి పథకాలు ఆంధ్రప్రదేశ్లో బాగా వేగవంతంగా పనిచేయాలి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ పూర్తి చేయాలా. పారిశ్రామికంగా మంచి ప్రాజెక్టులు తీసుకురావాలా. విద్యుత్ శక్తి విషయంలో రైతులకు 7 గంటలు సంపూర్ణంగా కరెంటు అందించే విషయంలో ఎంత డబ్బు ఖర్చు అయినా వెనుకంజ వేయకూడదు. బోరబండ డివిజన్ పరిధిలో గల బాబా సాయిలాని నగర్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నేటి ఉదయం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ చేశారు. 18 లక్షల రూపాయల వ్యయంతో రూపొందించబోయే ఈ కమ్యూనిటీ హాల్ పూజా కార్యక్రమానికి బోరబండ ప్రెసిడెంట్ ఎం తులసిరామ్ నాయక్, కె లక్ష్మణ్, కాదీర్, రామచందర్, యాదయ్య, ప్రకాష్ జైన్, వజ్రమ్మ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు కానుమూరి బాపిరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాలక మండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో ఇక నుండి సాయంత్రం పూట వీఐపీ దర్శనం రద్దు చేయనున్నట్లుగా అధికారులు తెలియజేశారు. తిరుమల భద్రత కోసం 62 కోట్ల రూపాయల వ్యయంతో 1750 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు, తిరుచానూరులో శ్రీవారి భక్తుల విశ్రాంతి కోసం 5 ఎకరాల భూమిలో 68 కోట్ల వ్యయంతో వసతి సముదాయం ఏర్పాటు చేయనున్నట్లు, మల్లెల మడుగులో 6 కోట్ల రూపాయలతో అన్నదాన కార్యక్రమానికి భవన నిర్మాణం జరపడానికి నిర్ణయం తీసుకున్నట్లు పాలక మండలి తెలియజేసింది. అయితే ఇవి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ఆ తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామాలలో రాకపోకలు స్తంభించాయి. తెలంగాణలో నైరుతి పవనాలు చురుగ్గా కదలడం వల్ల తెలంగాణ ప్రాంతం మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉట్నూరు అనే ప్రాంతంలో భారీగా వర్షాలు పడటంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రేక్షకుల ఆదరణతో పాటు అవార్డులు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయని చెప్పింది కాజల్. ఆమె తమిళంలో నటించిన తుపాకీ చిత్రానికి గాను ఉత్తమ నటిగా మా టీవీ పురస్కారాన్ని అందుకుంది. శనివారం రాత్రి హైదరాబాద్లో ఈ పురస్కార వేడుకలు నిర్వహించారు. ఉత్తమ చిత్రంగా గబ్బర్ సింగ్ నిలిచింది. ఉత్తమ నటుడిగా పవన్ కళ్యాణ్, ఉత్తమ దర్శకునిగా హరిశంకర్ ఎంపికయ్యారు. సిడి సాయికి గాను నాగార్జున, మిథునం చిత్రానికి గాను తలికెర బర్ని జూరీ పురస్కారాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, సూర్య, చార్మి, పిసి శ్రీరామ్, ఇషా గంగోపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు. హలో బ్రదర్లో పక్కా మసాలా పాత్రలో రమ్యకృష్ణాని, అమాయక యువతిగా సౌందర్యాన్ని ప్రేక్షకులు మర్చిపోరు. వారిద్దరు పాత్రలు కావలసినంత వినోదాన్ని పంచాయి. ఇప్పుడు ఆ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. నాగ్ నటవాసు, నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ పోషించిన పాత్రను తమన్నాను, సౌందర్య స్థానాన్ని హన్సికని ఎంపిక చేసినట్టుగా సమాచారం. ఆ చిత్రానికి శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు, డి శివప్రసాద్ నిర్మాత. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయి. వచ్చే ఏళ్ళలో చిత్రీకరణ మొదలవుతుంది. అనురూప్ రూబే స్వరాలు సమకూర్చినట్టుగా తెలుస్తోంది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో బెయిల్పై విడుదలైన కేరళ పేసర్ శ్రీశాంత్ భక్తి మార్గం పట్టాడు. పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతూ కేసు నుంచి బయటపడేయాలని దేవుళ్లను వేడుకుంటున్నాడు. ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని శ్రీ దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా శ్రీ విలేకరులతో మాట్లాడుతూ తాను ఏ తప్పు చేయలేదని మరోసారి చెప్పాడు. గతంలో తాను దురుసుగా ప్రవర్తించిన సంఘటనలున్న ఫిక్సింగ్ కేసులో అమాయకుడని విచారణలో ఇదే రుజువు అవుతుందని అన్నాడు. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.